జన్మభూమి అభివృద్ధికి దోహదపడాలని భావించే ఎన్ఆర్ఐలకు గొర్రెపాటి రంగనాథ్ బాబు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని చెప్పారు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్. ఉదయ భాస్కరమ్మ ట్రస్ట్ స్థాపించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణా జిల్లా ఘంటసాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రస్ట్ యజమానులు గొర్రెపాటి రంగనాథ్ బాబు, ఇందిరా దంపతుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఉదయ భాస్కరమ్మ ట్రస్ట్ ఈ 40 ఏళ్లలో దాదాపు 12 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని సన్మానించారు. పేద విద్యార్థులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతోనే గొర్రెపాటి ట్రస్ట్ నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలోనే ఒక అత్యున్నతమైన విద్యా సంస్థగా రూపొందించారు. కేవలం చదువులోనే కాదు, అక్కడ పిల్లల్లో ఒక మానవీయ విలువల్ని పెంచడానికి చేస్తున్న కృషి కూడా సామాన్యది కాదు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతంలో వరదల్లో మునిగిన ప్రజానికానికి ఏదైనా సాయం చేయాలని విద్యా సంస్థలు కోరినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయా. ఈ విద్యా కాన్వెంట్లోని విద్యా సంస్థలోని పిల్లలు వాళ్ళు అనేక నిధులు సేకరించి వారు వరదన పెద్ద ఎత్తున అందించడం జరిగింది. అంటే ఏంటంటే ఆ చిన్న వయసులోనే పరులకు ఉపకారం చేయాలి, మనం మన జీవితం పరమార్థం అదని చెప్పి చాటి చెప్పే విధంగా వాళ్ళని తీర్చిదిద్దింది విజయ అకాడమీ. నా పిల్లలు ఒక్కొక్కరు పోటీ పడి నాకంటే ఎక్కువ ఎవరు నిధులు సేకరిస్తారని చెప్పి పోటీ పడి తెచ్చిస్తే నాకు అసలు నిజంగా కళ్ళని నీళ్లు వచ్చినాయి. నిజంగా అద్భుతంగా వాళ్ళు ఆ సహాయ కార్యక్రమాలకు పాలు పంచుకున్నారు. నిధుల సేకరణ ద్వారా ఎవరైతే కన్నీరు కారుస్తున్న బాధితులు ఉన్నారో వాళ్ళు కన్నీరు తుడటానికి ప్రయత్నం చేయటం అన్నది. ఓం దేవీం రాజమజనయం కరేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి తానో మంత్రేషమూర్జం దుహాన రేణుర్వాయస్మాన్ పుష్పతైతో ఓం తమానం భవతి శతాయు పురుషస్తంధారయతాం ధ్రువం వారిని సత్కరిస్తున్నారు. కర్తాల కొండల మధ్య అవే మేళతాళాలు చప్పట్లు.